డిలీట్ అయిపోయింది. గంగ గొంతు వింటుంటే కంగారుగా అనిపిస్తుంది. అత్తయ్య, మీరు గురువుగారి దగ్గరికి వెళ్ళారా? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. గురువుగారి దగ్గరికి వెళ్ళడానికి అంత ముఖ్యమైన పనే ఉంది అత్తయ్య. అత్తయ్య ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు? మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. ఆయన గురించి వెళ్ళారా మీరు? నా కొడుకు వాడు. నేను కంగారు పడకపోతే ఇంకెవరు పడతారు? వాడి కోసం నేను అర్ధరాత్రి కూడా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే తప్పకుండా వెళ్తాను. నేను కంగారు పడుతున్న విషయం వాడికి తెలియకుండా చూసుకుంటాను, సరేనా? అత్తయ్య, మీరింత కంగారు ఎందుకు పడుతున్నారో చెప్పండి. ఏమైంది చెప్పండి నాకు. ఏమైంది అత్తయ్య? అత్తయ్య! గంగా, గంగా ఏమైంది? అత్తయ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో చెప్పు, చెప్పు. సాగర్ కాల్ చేస్తున్నాడు అంటే నా మెసేజ్ తనకి అందినట్టుంది. కానీ చిన్నమ్మ గారి ముందు ఎలా మాట్లాడను నేను? సాగర్ ఫోనే కదా. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మాట్లాడు. హలో సాగర్. గంగా, సాగర్, కృష్ణ నీతో మాట్లాడాలని అడిగింది. కృష్ణ నాకు నీ మెసేజ్ పంపించింది. హలో గంగా. నాకివ్వు. ఒక్క నిమిషం, చిన్నమ్మ గారు మాట్లాడతారు. గంగా, సాగర్, నువ్వు జాగ్రత్తగా చేరిపోయావు కదా? బానే ఉన్నావు కదా? టైంకి సరిగ్గా భోంచేస్తూ ఉండు. నేను నీతో ఎలా మాట్లాడాలి సాగర్? అమ్మగారి పరిస్థితి ఎలా ఉందో నేను నీకెలా చెప్పాలి? ఆవిడికి నిజం తెలిసిపోయింది, కానీ చిన్నమ్మ గారికి అసలు ఏమీ తెలీదు. నేను సాగర్తో మాట్లాడడం చాలా అవసరం, కానీ నేను ఎలా మాట్లాడాలి? కాల్ వచ్చింది, మాట్లాడు. మీకు మీరిచ్చిన ప్రామిస్ గుర్తుంది కదా నాన్న? ఎలా మర్చిపోతాను? నువ్వు కూడా మర్చిపోలేదుగా. అందుకే నువ్వు మీ మమ్మీతో చెప్పి నాతో మాట్లాడాలని కాల్ చేయించావుగా. లేదే. కానీ నేనే గంగతో మాట్లాడాను. తనే చెప్పింది నీకు నాతో మాట్లాడాలని ఉంది అని. అమ్మ చెప్తే అది మీరు నమ్మేశారా? తన అబద్ధం చెప్పింది. తనకు మీతో మాట్లాడాలనుందేమో. నాకు మీతో మాట్లాడాలనుంటే నేను మీకు డైరెక్ట్ గా ఫోన్ చేసేద్దాను కదా. సరే నాన్న, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు నేను బాబుకి జ్యూస్ ఇవ్వాలి, ఓకే? మీ తాతయ్యని బాగా చూసుకుంటున్నావా? మీరు చెప్పారు కదా తాతయ్యని జాగ్రత్తగా చూసుకోమని. అమ్మ కూడా చెప్పింది, అందుకని. సరే, నేను మీతో తర్వాత మాట్లాడతాను, ఓకే? బాయ్. గంగ నాతో అబద్ధం చెప్పింది. కృష్ణ నాతో మాట్లాడాలని అడిగింది అని. అంటే దీని అర్థం గంగకు నాతో మాట్లాడాలని ఉందన్నమాట. ఒకవేళ ఇలా కాదు కదా, గంగ తన మనసు మార్చుకోలేదు కదా. నా మీద తన మనసులో ఉన్న ద్వేషం ప్రేమగా మారిపోయిందేమో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,